లోక సంచారి అయిన అగస్త్య మహర్షి మానవులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు. కలియుగంలో మనుషులు తక్కువ ఆయుష్తో అనేక రోగాలతో మానసిక అశాంతితో బాధపడతారని ఆయన గ్రహిస్తారు. వీటన్నింటికీ విముక్తి కలిగించే మార్గం ఏది అని అన్వేషిస్తూ ఆయన విష్ణు స్వరూపుడైన హయగ్రీవ స్వామిని ప్రార్థిస్తారు. అగస్త్య మహర్షి వినయానికి మెచ్చిన హయగ్రీవ స్వామి ఆయనకు శ్రీ విద్యలోని రహస్యాలను, లలితాదేవి వైభవాన్ని వివరిస్తారు. అమ్మవారి చరిత్రను, మంత్రాలను ఉపదేశిస్తారు. కానీ హయగ్రీవ స్వామి ఒక పరమ రహస్యాన్ని మాత్రం చెప్పకుండా ఆపేస్తారు. అదే లలితా సహస్రనామం. అగస్త్యుడు పదే పదే అడగడంతో హయగ్రీవ స్వామి ఇలా అంటారు: మునివర్య, ఈ సహస్రనామాలను ఉపదేశించమని నాకు అమ్మవారి నుండి ఆజ్ఞ రాలేదు, అందుకే చెప్పలేకపోయాను అని. సరిగ్గా అదే సమయంలో లలితాదేవి హయగ్రీవ స్వామికి సాక్షాత్కరించి, అగస్త్యుడు గొప్ప భక్తుడు, అతడికి నా 1000 నామాలను ఉపదేశించు అని ఆజ్ఞాపిస్తుంది. ఇది బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం అనే భాగం నుండి తీసుకోబడింది. సాధారణంగా స్తోత్రాలను మునులు లేదా భక్తులు రాస్తారు. కానీ లలితా సహస్రనామాన్ని లలితాదేవి ఆజ్ఞ మేరకు వసిన్యాది వాగ్దేవతలు స్వయంగా రచించి అమ్మవారి సమక్షంలోనే ఆమెకు వినిపించారు. అందుకే దీనిని అపౌరుషేయ తుల్యం అని అంటారు. ఇందులో సరిగ్గా 1000 నామాలు ఉంటాయి. ప్రతి నామం ఒక మంత్రంతో సమానం. ఈ స్తోత్రం అనుష్టుప్ ఛందస్సులో సాగుతుంది. ఇందులో నామాలు పునరావృతం కావు. ఈ స్తోత్రం శ్రీచక్ర రాజానికి శబ్దరూపం. ప్రతి నామం శ్రీచక్రంలోని ఒక్కో శక్తిని, కోణాన్ని ఆవాహన చేస్తుంది. శ్రీచక్రం అనేది అమ్మవారి నివాసం. దీనిని యంత్రరాజం అంటారు. సహస్రనామ పఠనం సర్వపాప వినాశనం అని చెప్పబడింది. దీన్ని భక్తితో పారాయణం చేయడం వల్ల అనారోగ్యాలు తొలగి, దారిద్ర్యం నశించి, సకల ఐశ్వర్యాలతో పాటు అంతిమంగా మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీ లలితాదేవి గురించి తెలుసుకోవడం అంటే సాక్షాత్తు సకల సృష్టికి మూలమైన పరాశక్తిని అర్థం చేసుకోవడమే. ఆమె కేవలం ఒక దేవత మాత్రమే కాదు, అనంతమైన కరుణకు మరియు అద్భుతమైన సౌందర్యానికి ప్రతీక. పురాణాల ప్రకారం బండాసురుడు అనే రాక్షసుడు లోకాలను పీడిస్తున్నప్పుడు వానిని అంతం చేయడానికి దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞం చేశారు. ఆ యజ్ఞగుండం నుండి కోటి సూర్యుల తేజస్సుతో అత్యంత సౌందర్యవతిగా లలితాదేవి ఆవిర్భవించింది. అందుకే ఆమెను చిత్తగ్నికుండ సంభూత అని పిలుస్తారు. లలితాదేవిని త్రిపుర సుందరి అని అంటారు. ఆమె ఎర్రటి కాంతితో ఉదయం సూర్యుని వలె మెరిసిపోతూ ఉంటుంది. ఆమె 4 చేతుల్లో ధరించిన ఆయుధాలకు కూడా అంతరార్థం ఉంది. పాసం, ఇది రాగానికి చిహ్నం. అంకుశం, ఇది క్రోధానికి చిహ్నం. చెరుకుగడ లాంటి విల్లు, ఇది మనస్సుకు చిహ్నం. 5 పుష్పబాణాలు, ఇవి మన పంచేంద్రియాలైన శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం చిహ్నం. లలితాదేవి నివసించే చోటును మణిద్వీపం అంటారు. ఇది అన్ని లోకాల కంటే పైన ఉంటుంది. ఆమె అక్కడ ఉన్న శ్రీచక్రం అనే మహాయంత్రంలో బిందు స్థానంలో కామేశ్వరుడితో కలిసి కొలువై ఉంటుంది. త్రిపుర అంటే 3 లోకాలు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు లేదా ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు, వీటన్నింటికైనా పైన మించి వాటిని నడిపించే శక్తి ఉంది కాబట్టి ఆమెను త్రిపుర సుందరి అంటారు. లలిత అంటే అత్యంత మృదువైనది, సుందరమైనది అని అర్థం. భక్తుల పట్ల ఆమె తల్లి లాంటి ప్రేమను చూపిస్తుంది కాబట్టే ఆమెను శ్రీమాత అని పిలుస్తారు. శ్రీ విద్యను ఉపాసించే వారికి ఆమె మోక్షాన్ని ప్రసాదిస్తుంది. లలితా సహస్రనామ పారాయణం అంటే కేవలం చదవడం మాత్రమే కాదు, ఒక క్రమశిక్షణతో కూడిన సాధన. మనకు అమ్మవారికి మధ్య ఉన్న బంధాన్ని బలపరుస్తుంది. పారాయణ ప్రారంభించే ముందు సంకల్పం చెప్పుకోవడం చాలా ముఖ్యం. అంటే మీరు ఎందుకు ఈ పారాయణ చేస్తున్నారు? లోక కళ్యాణం కోసమా, మనశ్శాంతి కోసమా, లేక ఏదైనా కోరిక సిద్ధి కోసమా? నిర్మలమైన మనస్సుతో అమ్మవారిని ప్రార్థించి ప్రారంభించాలి. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేదా సాయంత్రం సంధ్యా సమయంలో చేయడం ఉత్తమం. పారాయణ మధ్యలో ఎవరితోనూ మాట్లాడకూడదు. ఫోన్లు పక్కన పెట్టేసి మీ ఏకాగ్రత అంతా ఆ నామాలపై మరియు అమ్మవారి రూపంపైనే ఉండాలి. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను, వీలైతే పసుపు లేదా ఎరుపు రంగు ధరించాలి. దీపారాధన తప్పనిసరి. అమ్మవారి పటము లేదా శ్రీచక్రం ముందు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నేల మీద నేరుగా కూర్చోకుండా దర్భాసనం లేదా ఉన్ని చాప లేదా ఒక శుభ్రమైన పీట మీద కూర్చోవాలి. వెన్నుముక నిటారుగా ఉండాలి. తూర్పు లేదా ఉత్తర దిశకు ముఖం చేసి కూర్చోవడం వల్ల ప్రకృతిలోని సానుకూల శక్తి మనకు అందుతుంది.
లలితా సహస్రనామం ఒక మంత్ర రూపం. అందుకే నామాలను వీలైనంత స్పష్టంగా పలకాలి. మరీ వేగంగా చదవకూడదు, అలాగని మరీ ఆలస్యంగానూ కాదు. నామంలోని ప్రతి అక్షరం మీ హృదయంలో ప్రతిధ్వనించాలి. చాలామంది 1000 నామాలు పూర్తి కాగానే పుస్తకం మూసేస్తారు. కానీ చివరిలో ఉండే ఫలశ్రుతి చదవడం చాలా ముఖ్యం. ఈ నామాలను చదవడం వల్ల కలిగే ఫలితాలను అందులో వివరించారు. అది చదివినప్పుడే ఈ పారాయణ సంపూర్ణమవుతుంది. లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు మూలాధారం నుండి సహస్రారం వరకు ఆ తల్లి ప్రయాణాన్ని మన అంతరాత్మలో అనుభూతి చెందుతున్నాం. ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సర్జరీ వంటిది. ఇది మన ఆలోచనలను, మన డిఎన్ఏను కూడా శుద్ధి